హలో హాయ్ అండి, వెల్కమ్ టు జోష్నా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి మా అక్కది ఎంగేజ్మెంట్. మేము వచ్చేసి ఇంకా ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి ఇంకా సింపుల్గా మేమే డెకరేషన్ చేద్దామని అనుకున్నాము. ఇప్పుడు చామంతి పూలు కలర్స్ సీజన్ కాబట్టి మేము కలర్స్ అన్నీ తెప్పించుకున్నాము. ఫ్లవర్స్ కింద గంటలు అవన్నీ సపరేట్ తీసేసుకొని ఇంకా మేము అలా అన్ని ఫ్లవర్స్ అన్నీ ఇలా చిన్నగా బాల్ లాగా చేద్దాము, కింద గంటల్లాగా అని గంటలో ఒక మోడల్ ఇలా కింద బాల్ టైప్ చేసి మళ్ళీ పెద్ద హారం లాగా కుడతాం కదా, దానికి రెండిటికి అటాచ్ చేస్తే ఆ మోడల్ వస్తుంది. అలా రెండింటిని టైట్ చేయాలి. అంటే కొంచెం టైట్గానే కట్టుకోవాలి. మనము అన్నీ వేస్తాం కదా బ్యానర్ పైన, కొంచెం టైట్, కొంచెం కిందికి జారిపోతాయి ఒక్కొక్కసారి ఫ్లవర్స్. సో కాబట్టి కొంచెం మనం టైట్గా కట్టేసుకొని ఇలా రెండింటిని జాయిన్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎన్ని కావాలంటే అన్నిటినీ సైజుని బట్టి చేసుకోవాలి. మేమైతే ఇలా ఒక్కొక్క కలర్ ఒక్కొక్కలాగా లెంత్ వైజ్ చేసుకున్నాము. ఒకటి ప్లెయిన్ వచ్చేలాగా, కొంచెం ఒక గంట వచ్చేలాగా, కొన్ని రెడ్ వైట్ అలా చేస్తున్నాము. మేము వచ్చేసి నైట్ చేస్తున్నాము. అంటే నైట్ అన్ని ఫ్లవర్స్ కట్టేసుకుంటే మార్నింగ్ ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇంకా నైటే చేసేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మా సిస్టర్, తినకు వచ్చేసి మెహందీ అంటే అసలు ఇష్టం ఉండదు. అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు, ఆ స్మెల్ పడదు. ఇంకొంతమందికి అయితే నెయిల్ పాలిష్ కూడా అసలు పెట్టుకోరు. అందుకని ఇంకా సింపుల్గా పెట్టేపిస్తున్నాము. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ పైన సేమియా వేసేసినారు. అంటే వచ్చే వాళ్ళకి భోజనాలకి ఎవరైనా కూర్చోడానికి కింద సరిపోకపోతే అని ఇంకా పైన ఇలా చిన్నగా సేమియా వేసేసినారు. ఇంకా మా అత్త వాళ్ళు, అమ్మ అందరూ ఇక్కడే వంట చేస్తున్నారు. అవన్నీ కట్ చేయడానికి అంతా మా ఊర్లోనే వచ్చేస్తారు మా బంధువులే, అంత సపరేట్గా పిలుచుకోవాల్సిన అవసరం లేదు. అంటే జస్ట్ 50-60 మెంబర్స్ అనుకున్నాము. అందుకే మేమే ఇంట్లో వాళ్ళమే అందరము ఒక్కొక్కరు ఒక్కొక్క పని మంచుకొని చేసుకుంటున్నాము. అక్కడ అత్త వాళ్ళు వంట చేస్తున్నారు. చూసారుగా వెనకాల వేసిన బ్యాక్గ్రౌండ్. నైట్ మేము ఊరికే ఎలా సెట్ అవుతుంది అని ఊరికల్లా సెట్ చేసుకున్నాము. ఇంకా నైట్ అంతా ఫ్లవర్స్ పక్కన పెట్టేసేసి మార్నింగ్ ఇలా ఇటు కొంచెం జరిపేసి దాన్ని కట్టేసి సైడ్కి పైన నుంచి ఇలా డెకరేషన్ చేసేసినాము సింపుల్గానే. ఇంకా మాకు బాప్నాయ్ వచ్చేసి మాకు ఎప్పటి నుంచో మా ఫ్యామిలీకి ఏది ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా ఇతనే వస్తాడు. అంటే కొంతమందికి ఉంటారు కదా వీళ్ళే నమ్మకం అని, మాకు ఆ బాప్నాయ్ అంటే నమ్మకం ఉంది. देवतावत से पूजा
सर्व जगन्मात्रे यावत् पूजा अवसानकं तावत्त्वं प्रीतिभावेन कलशेऽस्मिन् सन्निधिं कुरु। ओम भूर्भुवस्सुवः स्थापयामि पूजयामि ध्यायामि ध्यानम् आवाहयामि आसनं पादयोः वाद्यं हस्तयोः अर्घ्यं मुखे आचमनीयम् औपचारिकस्नानम्। ओम हिरण्यवर्णां हृणीं सुवर्णज्योतिं चन्द्राभ्रमीं लक्ष्मीं जातवेदो ममनवः तां मावहयातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यमन्यं कामस्वपुरुषाणहम् अस्तु पूर्वावृत्यां हस्नादतोदरीं श्रियं देवी उपये श्रीमा देवी दुर्गां कांसोऽस्तां हिरण्यप्राकारमाद्राजुं तेन तत्तां सत्ययन्तीं पद्देशतां एकदा ब्रह्मणवदे एकदेव यमानायुष्तेजो दधाति साम्राज्यं भोज्यं महाराज्यं पारमेष्ठं महाराजमादित्यं नमस्करोमि। ఇక్కడ వచ్చేసి దండలు మార్చుకుంటున్నారు. తను వచ్చేసి ఇందాక దండ వేసింది మా అక్కకి. ఉదయ్ వాళ్ళ సిస్టరు. ఉదయ్ ఎవరు అనుకుంటున్నారా? మా బావ, మా అక్క హస్బెండ్. తన సిస్టర్ వచ్చేసి మా అక్కకు వేయాలి. తర్వాత ఇతను వచ్చేసి మా బాబాయి. ఇంకా వాళ్ళు వేసుకోకూడదని దండలు మా బాబాయ్తో వేసిస్తున్నారు పూలదండ. वाचा दत्ता मया कन्या आलोकन अवलोकन विधौ पुत्रार्थं स्वीकृता त्वया निश्चितत्वं सुखी भव। पुत्रार्थं स्वीकृता मया निश्चितत्वं सुखी भव। वाचा दत्ता मया वर आलोकन अवलोकन विधौ निश्चितत्वं सुखी भव। कन्यार्थं स्वीकृता त्वया कन्यार्थं स्वीकृता मया निश्चितत्वं सुखी भव। బంధుత్వం మంచిదా కాదా, కులగోత్ర భాష సరిపోదా అన్ని చూసుకుంటారు. ఇక వీళ్ళతో బాగుంటుంది. రేపు పెళ్లికి వస్తారే వీళ్ళతో మార్చినది టైం బాగా సరిపోతుంది. ఎందుకంటే వృష్టాన్ని వదిలేనా అన్నారు. మీకు మిగతా వాళ్ళకి కావాల్సినవన్నీ స్వీట్ బాగుంటుంది, వంట బాగుందా లేదా, మనకి అవన్నీ మిగతా సంబంధం ఉండదు. తర్వాత నేను చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను ఈ పల్లెల్లో కూడా అందరికి కూడా, మెట్టెలు ముందే పెడతారు మీ ఇళ్ళలో కూడా. మెట్టెలు ముందే పెట్టడం సంప్రదాయం కాదు. నిజానికి నాకు పని ఎక్కువ, 10 నిమిషాల టైం ఎక్కువ పడుతుంది. వీరు ముందు పెడితే నాకు మేలు వాస్తవంగా. అయినా కూడా చెప్తున్నా మళ్ళీ, నేను వివాహం అనంతరం తలవారు పడిన తర్వాత మెట్టెలు పెట్టించుకొని అనంతరికి పోతే అది గౌరవం, సంప్రదాయం బాగుంటుంది. మీరు ఒకటి చేస్తాను స్వామి పర్వాలంటే అది చేయిస్తాం. నేను అర్థమైందా? ఏదో మాకు ఆనవాయితీ వస్తుందా, మా పెద్ద ఇప్పుడు చెప్తారు సరే, పెద్దవాళ్ళంతా ఇట్లా అన్నారు స్వామి కొత్త అనుకోవద్దండి. అది తెలియక ఎక్కడో పొరపాటు రాంగుడు అట్లే పోతుంది. నిజానికి మీరంతా నేను చెప్పి ఒకటే సమాజం అందరికి మెట్టెలు ఉంటాయి మీకు అంటే పెళ్లి ఎందుకు కదా, పెళ్లి కూతురు మెట్టెలు ముందు ఎందుకు వస్తాయేమో మీరు ఆలోచించాడు. కొంచెం లాజిక్ ఆలోచన నేను చెప్పేమాట. ఇప్పుడు జగనాబెల్లమే పెట్టిలా, జగనాబెల్లం కూడా పెట్టకపోతే తాలిపుట్టి ఎట్లా తర్వాత సంగతి ఎందుకోసం మెట్టెలు ఉంది. కాబట్టి తలవారైన తర్వాత మెట్టెలు పెట్టుకొని అందరూ ఏమనుకోకుండా అది నేను సహకరించాలి మీ మంచికి. తర్వాత బైక్ ఉండాలి కంపల్సరీ. అది స్ప్రే తేవద్దు. నేను మీకు పెట్టుకున్నాను, నేను చెప్తున్నా ఉంది ఈ స్ప్రే కొట్టేది నేను కొట్టించాను. నేను ముందు చెప్తాను ఆ పని చేయొద్దు దయచేసి. మీరు మనవాడు కూడా తెలుసు నాకు. అవతల వైపు పెళ్ళికొడుకు వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు కొట్టినాను అనుకో, స్వామి తెలీదు పిల్లలు అనేమాట అనవద్దండి. నాకు ఆ దెబ్బకు మళ్ళీ నాకు పోగొచ్చుకుని అలాంటి పని లేకుండా సమస్య ముందే చెప్తాను మీ అందరికి. తర్వాత తీసుకోమా కుర్చీ పెట్టమ్మా అబ్బాయికి. మీరు అక్షరం తీసుకోవాలి కూడా మైకుని అది మైకు పెట్టి చేరుకోవాలన్నప్పుడు అంత బాగా యోగాం పుష్పం సుమంగళ సౌభాగ్యస్మైదాయ స్వామి పరేతన ఎడమచేది అమ్మాయి ఎడమచే అబ్బాయి కుర్చీ అట్లా
ఓం శతమానం భవతి ఓం శతమానం భవతి సదాయ ప్రయోగాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రభావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి అంతరక్షతి ఓం శతమానం భూతాయుష్యేంద్రియే గతిష్టది అవసనోభరశోభమానః కళ్యాణః ప్రియా ఇక్కడ వచ్చేసి కేక్ తీసుకొచ్చినాము. అంటే వాళ్ళకి తెలియదు అసలు మేము కేక్ తీసుకొస్తామని, సర్ప్రైజ్గా తీసుకొని వచ్చాము. ఉదయ్ నవ్య అని ఇద్దరు పేర్లు ఇలా హార్ట్ షేప్లో లాలీపాప్ లాగా పెట్టాము. హార్ట్స్ అన్నీ వచ్చేలాగా గోల్డ్ ఫినిష్లో చేయించాము. అంటే మనకి ఏది చెప్తే అది చేసిస్తారు. మేము వచ్చేసి ఈ మోడల్ చేయించాము. కేక్ వైట్ కలర్ అంతా. కేక్ కటింగ్ తర్వాత ఇంకందరం పైకి వెళ్ళేసి అందరం భోజనాలు వేసేసి కొద్దిసేపు అలా కూర్చున్నాము. ఇంకా అందరం బాగా ఛాన్స్ అయితే కూర్చొని చాలా రోజుల తర్వాత అందరం కలిసాము కదా, అందుకు అందరం బాగా కూర్చొని మాట్లాడుకొని బాగా ఎంజాయ్ చేసాము. సో ఇదండి ఇవాళ ఈ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ముందు ముందు మీకు పెళ్లి వీడియోస్ చాలా వస్తాయి, మీరు చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. Goodbye.